సులభంగా ఎంతో రుచిగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, రోగనిరోధక శక్తి పెరగాలి అన్నా, ఈజీగా డైజెషన్ అవ్వాలి అన్నా ఈ రసం చాలా హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇంట్లో ఈ మిరియాల రసంని పెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఫుడ్ కూడా మనకి మంచిగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఈ మిరియాల రసంని రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ప్లేట్లో చూపిస్తున్నట్లు అన్నీ తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని అది నానిపోవడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది త్వరగా నానిపోవడానికి ఉప్పు వేసుకోవాలండి, ఒక స్పూను. ఇది నానబెట్టుకోవడానికి మనం పక్కకు పెట్టేసుకుందాము ఈ గిన్నెని. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ మిరియాలు, నెక్స్ట్ ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ మనకి ఫుడ్ డైజెషన్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఒక స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇవన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రెష్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ బౌల్లో ఒక 2 టమాటాలని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానిలోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఈ స్మూత్ పేస్ట్ని వేసుకోవాలి. దానిలోకి చింతపండు నానబెట్టుకున్న దానిని పిండుకొని మనం అందులోకి వాటర్ని వంపేసుకోవాలి. మనకి వాటర్ ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చండి. మీరు పులుపు తక్కువగా తిన్నట్లయితే ఒక్కసారే పిండుకొని పోసుకోండి. దానిలోకి మనం పౌడర్ మిక్స్ చేసుకున్నది వేసుకొని ఇది మనం తాలింపు పెట్టుకోవాలి. దానిలోకి ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఇందులోకి పోసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకొని బాగా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత ఇది బాగా మరిగిపోవాలండి. ఎంతసేపు అంటే ఒక 5 to 10 minutes వరకు బాగా మరిగిపోవాలి. ఇలా తెరులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.